వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీదాస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఏంటంటే బాటిల్ గార్డ్ ఆనపకాయ అనమాట. చిన్న ముక్క తీసుకున్న కర్రీ మిల్క్తోని తయారు చేయడం అనమాట. కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాను అనమాట. కళాయి వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఒక 3 స్పూన్లకి. ఇప్పుడు కట్ చేసుకున్నాను కదా ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకుంటున్నాను. పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఇది పీల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలోన సొరకాయ అంటారు అనమాట. దీన్ని ఆంధ్రాలో ఆనపకాయ అంటారు. చిన్నగా ఇలా ముక్కలు కోసుకోవాలి. చిన్నగా తరుక్కోవాలన్నమాట. ఇలాగా కొంచెము అల్లము తెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. టేస్ట్గా ఉండాలని. ఇప్పుడు బ్రౌనీస్గా వచ్చేసినాయి కదా పోపు. ఈ ముక్కలు వేసేసుకోవాలి. ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది. సలవ కూడాను, ఆనపకాయ సలవ కదా, టేస్ట్గా ఉంటుంది. కర్రీ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను. కొంచెం టీ స్పూన్కి హాఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను. కారం కూడా హాఫ్ వేసుకుంటున్నాను. ధనియాలు జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. ఒక చిటికెడంతా గరం మసాలా వేసుకుంటున్నాను. ఎక్కువైతే బాగోదు. ఇప్పుడు పాలు పోసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట ఉడకడానికి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఆనపకాయను పాలు కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు దించేసుకున్నాను. గార్నిష్ చేసుకుంటున్నాను. ఒకసారి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది.